హాయ్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. సో ఇవాళ వీడియో వచ్చేసి బగ్ బౌంటీ అంటే ఏంటి, బగ్ బౌంటీ చేసి మనీ ఎలా ఎర్న్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకుందాం, ఆర్ఎల్స్ ఒక ఎంఎన్సీ కంపెనీ తీసుకుందాం. కార్పొరేట్ కంపెనీస్లలో, ఎంఎన్సీ కంపెనీస్లలో చాలా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ రీసెర్చర్స్ ఉంటారు. సో వాళ్ళ వర్క్ ఏంటిది, ఏమైనా వాళ్ళ కంపెనీస్ యొక్క వెబ్సైట్స్లో కానీ సర్వీసెస్లో కానీ ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, లేదంటే ఏమైనా సెక్యూరిటీ ప్యాచెస్ రిక్వైర్ ఉన్నాయా అని తెలుసుకొని వాటిని ఫిక్స్ చేయడమే వాళ్ళ యొక్క వర్క్. సో ఎందుకు చేస్తారు అలా? సైబర్ అటాక్స్ జరుగుతాయేమోనని సెక్యూర్ చేసుకోవడానికి, వాళ్ళ కంపెనీని, వాళ్ళ వెబ్సైట్స్ని సెక్యూర్ చేసుకోవడానికి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి సెక్యూరిటీ ప్యాచెస్ అనేటివి రిక్వైర్ ఉంటే ఫిక్స్ చేస్తారు. ఓకే, నార్మల్గా కంపెనీస్లలో చాలా పీపుల్ ఉంటారు, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కానీ సెక్యూరిటీ రీసెర్చర్ చాలా పీపుల్ ఉంటారు. సమ్ టైమ్స్ వాళ్ళ వెబ్సైట్స్లో కానీ వాళ్ళ సర్వీసెస్లో ఏవైనా బగ్స్ని కానీ వల్నరబిలిటీస్ని అనేటివి డిటెక్ట్ చేయలేరు. కాబట్టి ఎప్పుడైతే కంపెనీ అనేది వాళ్ళ వెబ్సైట్స్ని కానీ సర్వీసెస్ని కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తాయా, ఏమైనా సైబర్ అటాక్స్ అనేటివి జరుగుతాయా, వెబ్సైట్స్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, ఏమైనా బగ్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి, ఒక వాళ్ళ డేటాని సెక్యూర్ చేసుకోవడానికి బగ్ బౌంటీ అనే ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. సో మనం బగ్ బౌంటీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? నార్మల్గా బగ్ బౌంటీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే మనము ఆ కంపెనీలోనే వర్క్ చేయాల్సిన పని లేదు. నార్మల్గా సైబర్ సెక్యూరిటీ పైన నాలెడ్జ్ ఉండాలి, ఆర్ఎల్స్ విఏపిటి వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ పైన మనకి నాలెడ్జ్ ఉండాలి. మనకి ఇంకేం తెలిసి ఉండాలి? సైబర్ అటాక్స్ అనేటివి ఎలా చేస్తారు అండ్ ఎందుకు చేస్తారు, అండ్ వల్నరబిలిటీస్ అనేటివి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది మనకు తెలిసి ఉండాలి. సో మీరు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ బగ్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఆర్ఎల్స్ ఏదైనా సెక్యూరిటీ ఇష్యూని ఫైండ్ అవుట్ చేశారనుకోండి, సో మనం ఆ బగ్ని మనం కంపెనీకి రిపోర్ట్ చేయొచ్చు. సో కంపెనీకి రిపోర్ట్ చేసినప్పుడు కంపెనీలో వర్క్ చేసే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మన బగ్ని అనలైజ్ చేస్తారు. సో అనలైజ్ చేసి ఈ బగ్ వ్యాలిడేనా లేదా, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుండేనా, మన వెబ్సైట్కి ఏమైనా ప్రాబ్లం వస్తుండేనా అని కనుక్కుంటారు. సో ఆ బగ్ అనేది వ్యాలిడ్ అయినప్పుడు మన రిపోర్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి మన బగ్ వల్ల వేరే ఎవరైనా హ్యాకర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆ సైబర్ అటాక్ అనేది చేస్తుండేనా, సో దానివల్లే మన కంపెనీకి ఏమైనా లాస్ వస్తుండేనా అనేది తెలుసుకుంటారు. సో సైబర్ అటాక్ అనేది చేయొస్తుండే ఆ బగ్ వల్ల అనేది తెలుసుకున్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ బగ్ని ఫైండ్ అవుట్ చేసినందుకు, కంపెనీ కోసం మనం టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళు బగ్ బౌంటీ అనేది ఇస్తారు. బగ్ బౌంటీ అంటే మనీ అనేది ఇస్తారు. సో మనకి నార్మల్గా డౌట్ రావచ్చు, మనం బగ్ ఫైండ్ అవుట్ చేసాం, ఓకే, మనకి ఎంత బౌంటీ పే చేస్తారు, అంటే మనీ ఎంత పే చేస్తారని మనకి డౌట్ రావచ్చు. సో ఆ బగ్ వల్ల సైబర్ అటాక్ అనేది జరిగితే మన కంపెనీకి ఎంత లాస్ వస్తుండే, ఆర్ ఎగ్జాంపుల్గా మీరు ఫైండ్ అవుట్ చేసిన బగ్ వల్ల ఒక కంపెనీకి 1 lakh అనేది లాస్ వచ్చింది. 1 lakh అనేది లాస్ వస్తుండే కాబట్టి ఆ 1 lakh అనేది మనకు పే చేస్తారు. సో బగ్ బౌంటీ అంటే ఏంటి, ఎవరు చేస్తారు? ఒక ఫ్రీలాన్సర్గా ఎవరు? యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ ఆర్ఎల్స్ పెనట్రేషన్ టెస్టింగ్ ఎక్స్పర్ట్ అనే వాళ్ళు బగ్ బౌంటీ అనేది చేస్తారు. బగ్ బౌంటీ అనేది ఈజీ కాదు. ఎందుకు? కంపెనీస్లో చాలా పీపుల్ ఉంటారు. ఎవరు? సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు చాలా పీపుల్ ఉంటారు. సో వాళ్ళు మిస్ అయిన బగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఒక బగ్ దొరకడం అనేది చాలా పెద్ద కార్నర్ కేస్. బగ్ దొరకడం అనేది కష్టం, అలా అని బగ్స్ అనేటివి ఉండవు అనేది ఇంపాసిబుల్. సో బగ్ బౌంటీ అనేది ఎప్పటి నుండో ఉంది, బట్ మన ఇండియాలో ఈ మధ్యనే దీనిపైన నాలెడ్జ్ అనేది వస్తుంది. నార్మల్గా బగ్ బౌంటీలో పార్టిసిపేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఆర్ఎల్స్ పెనట్రేషన్ టెస్టింగ్ పైన డీప్గా నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. అప్పుడే మనం బగ్ బౌంటీ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ కంటెంట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.